హలో ఫ్రెండ్స్, యూట్యూబ్లో మన యొక్క వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలి అంటే జస్ట్ కంటెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా. దాంతో పాటు మన యొక్క వీడియో ఎడిటింగ్ బాగుంటేనే చూసే వ్యూయర్స్ అనేవాళ్ళు మన వీడియోస్ని ఇంకా చూడడానికి ఇష్టపడతారు. సో ఈరోజు ఈ వీడియోలో మన యొక్క వీడియో ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది A to Z నేను చాలా సింపుల్ వేలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. మీరే ఇక నుండి మీ యొక్క వీడియోస్ని చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోగలరు. అండ్ దీనికోసం మీ దగ్గర జస్ట్ ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ కోసం నేనైతే పవర్ డైరెక్టర్ యాప్ని యూజ్ చేస్తున్నాను. మీరు కూడా మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్కి కానీ యాప్ స్టోర్కి వెళ్ళి కానీ పవర్ డైరెక్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయిపోయి ఈజీగా మీ యొక్క వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోండి. అండ్ వీడియో ప్రాసెస్లో మీకు ఎక్కడ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పవర్ డైరెక్టర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ కోసం. ఇట్లా పవర్ డైరెక్టర్ ఓపెన్ చేసిన వెంటనే హోమ్ పేజ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. దీంట్లో న్యూ ప్రాజెక్ట్ అంటే మీరు కొత్తగా ఏదైనా న్యూగా వీడియో ఎడిట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయాలి. కింద రీసెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అంటే మీరు ప్రీవియస్గా ఏదైనా వీడియో చేయటం మధ్యలో ఆపేసున్నా లేదంటే వేరే వీడియో ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్స్ అనేవి కింద ఈ రీసెంట్ ప్రాజెక్ట్స్లో ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క వీడియో ఎడిటింగ్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అండ్ పైన స్టార్టింగ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా పైన పవర్ డైరెక్టర్ సైడ్న, దాంట్లోకి వెళ్తే సెట్టింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ సెట్టింగ్స్లో ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, సో ఈ ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ 3rd ఆప్షన్ చేంజ్ UI ఎడిట్ మోడ్ అని ఉంది కదా, అది పోర్ట్రేట్గా ఉంది. పోర్ట్రేట్ అంటే మొబైల్ని మీరు స్ట్రైట్గా పెట్టి వీడియో ఎడిట్ అనేది చేసుకోవచ్చు. లేదు ఆ పోర్ట్రేట్ కాదు ల్యాండ్స్కేప్ అంటే మీ మొబైల్ని అడ్డంగా పెట్టేసి వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పోర్ట్రేట్ మోడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే పోర్ట్రేట్లో మొబైల్ స్ట్రైట్గా పెడతాం కాబట్టి అన్ని ఆప్షన్స్ అన్నీ కిందే కనిపిస్తూ ఉంటాయి అండ్ ఈజీగా ఉండిద్ది అనమాట ఎడిట్ చేసుకోవడానికి. అదే ల్యాండ్స్కేప్ మోడ్లో అయితే మొబైల్ని అడ్డంగా పెడతాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. అందుకే నాకైతే స్ట్రైట్ ఉన్నప్పుడే ఈజీగా అనిపించి నేను స్ట్రైట్ మోడ్లో పోర్ట్రేట్ మోడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లా పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఏమేమైతే వీడియోస్ ఫొటోస్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను జస్ట్ ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ వీడియో సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద ఇక్కడ క్లిప్స్లో యాడ్ అవుతాయి అన్నమాట. మీరు ఏమేమైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ క్లిప్స్లో కనిపిస్తూ ఉంటుంది. లేదు వద్దనుకుంటే పైన రాంగ్ సింబల్ ఉంది కదా, దాని మీద ఈ కింద క్లిప్స్ యాడ్ అయిన దగ్గర రాంగ్ అని ఉంది కదా, దాని మీద చేస్తే పోయిద్ది అనమాట. అట్లా మీరు యాడ్ చేసుకోవటం తీసేయటం చేయవచ్చు. సో ఒక వీడియో యాడ్ చేశాను. అలానే మీరు ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటే ఈ పైన వీడియో పక్కనే ఫోటో అని ఉంది కదా, సో ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే కింద ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఫోటో నేను యాడ్ చేశాను. అలానే ఫోటో పక్కన కలర్ బోర్డు ఉంది కదా, అంటే మీరు మధ్యలో ఏదైనా కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఎల్లో కలర్ని యాడ్ చేశాను అంటే ఈ కలర్ని మధ్యలో ఒక బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసుకోవడానికి వీళ్ళు కలర్ బోర్డ్ని కూడా ఇచ్చారు. లేదంటే ఏదన్నా టెక్స్ట్ రాయాలన్న ఒక ఇమేజ్ లాగా దీన్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ పక్కన ఏ ఇమేజెస్ అని ఉన్నాయి, అంటే కొన్ని ఏ ఇమేజెస్ని పవర్ డైరెక్టర్ యాప్ వాళ్ళే కొన్ని ఇస్తారనమాట. మనం కావాలంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ఫొటోస్ని వీడియోస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అని ఉంది కదా, ఈ క్లిప్స్ దగ్గర నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వీడియో ఎడిటింగ్ కోసం అని ఇట్లా కింద మీరు చేసినవి అన్నీ కూడా వీడియో కానీ ఫొటోస్ కానీ ఇట్లా అన్నీ ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఈ పవర్ డైరెక్టర్ యాప్ కింద అన్నీ ఉన్నాయి కదా ఎడిటింగ్ కోసం పర్పస్, అవి లైన్ వైజ్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అనేది కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎవరైతే అసలు ఎడిటింగ్ గురించి ఏం నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో అందుకనే ఫస్ట్ నుంచి డీటెయిల్గా చెప్తాను. చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్. ఈ వీడియోకి ఇట్లా స్టార్టింగ్ ఉంటుంది కదా, దీంట్లో మీరు వీడియో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. దానికంటే ముందు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే వీడియోకి ముందు ఇక్కడ ఇంట్రో అని ఉంది కదా, స్టార్టింగ్లో మీరు చూస్తే ఇంట్రో అని ప్లస్ సింబల్ ఉంది.
అదంటే ఏంటంటే కొంతమంది వాళ్ళ యొక్క వీడియోస్కి స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లా ఇచ్చుకుంటారు. అంటే ఏంటి, వీడియో స్టార్టింగ్లో వెల్కమ్ టు మై ఛానల్ అని కానీ, లేదంటే ఏదైనా వ్లాగ్స్ అనుకో, బర్త్డే వ్లాగ్ అనుకో, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి, లేకపోతే కౌంట్ డౌన్ ఇవ్వటం కానీ, లేదంటే ఏదైనా మ్యారేజ్కి సంబంధించిన వీడియో అయితే మ్యారేజ్ వ్లాగ్ అని చెప్పేసి పెట్టడం, అట్లాంటివి ఉంటాయి కదా ఇంట్రొడక్షన్, అది యాడ్ చేసుకోవడానికి. సో దానికోసం నేను జస్ట్ ప్లస్ ఐకాన్ మీద ఇంట్రో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆల్రెడీ పవర్ డైరెక్టర్ వాళ్ళు కొన్ని యాప్స్ని అయితే స్టార్టింగ్ ఇచ్చేసి ఉన్నారనమాట. అంటే సారీ, కొన్ని యాప్స్ కాదు, కొన్ని వీడియోస్ని తయారు చేసి వాళ్ళే ఇచ్చున్నారు. చూసారు ఇక్కడ బర్త్డే అని, కౌంట్ డౌన్ అని, వెడ్డింగ్ అని, గ్రాడ్యుయేషన్ అని, బ్యూటీ అని, ఇట్లా చాలా వాటికి సంబంధించినవి ఆల్రెడీ వాళ్ళే డిఫాల్ట్గా చేసిన వీడియోస్ని ఇచ్చారు. మీరు వీటి అన్నిటిని చూసుకొని మీకు ఏదైతే సెట్ అయిద్దో మీ వీడియోకి అది చూసుకొని మీరైతే చేయండి. సో నేను ఇప్పుడు బర్త్డే దాంట్లోకి వెళ్ళి లెట్స్ పార్టీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నా. జస్ట్ మీకు ఏది కావాలంటే దాన్ని క్లిక్ చేసి ఇట్లా కనిపిస్తుంది, దీంట్లో చూసుకోవచ్చు. మీకు ఇది బాగుంది అనుకుంటే కింద యాడ్ టు యువర్ వీడియో అనుకుంటే దాని మీద ఈ యాడ్ టు యువర్ వీడియో అంటే మీ వీడియో స్టార్టింగ్కి ఇట్లా అయితే యాడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసారా లెట్స్ పార్టీ అని కింద డేట్ ఇచ్చి అట్లా ఇచ్చారు కదా. సో ఇక్కడ నేను ఈ లెట్స్ పార్టీ అనే దాన్ని తీసేసి నాకు నచ్చిన టెక్స్ట్ని పెట్టుకుంటున్నాను. సో దానికోసం జస్ట్ నేను లెట్స్ పార్టీ మీద ఇట్లా టిక్ చేస్తే ఈ కింద టెక్స్ట్ ఎడిట్ కోసం అని కనిపిస్తుంది అనమాట. చూసారా, జస్ట్ దాని మీద టిక్ చేసి ఇట్లా ఇంకోసారి టిక్ చేశాను. 2 times దాని మీద డబల్ టిక్ చేస్తే లెట్స్ పార్టీ అనే టెక్స్ట్ కనపడుతుంది కదా ఇక్కడ, దాన్ని తీసేసి వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత దాన్ని సైజు పెద్దదైందని చెప్పి నేను జస్ట్ ఆ టెక్స్ట్ మీద పట్టుకొని ఇట్లా చేత్తో అంటున్నాను, డ్రాగ్ డ్రాప్ అట్లా నేను చేస్తున్నాను. సో ఇట్లా పెట్టి నాకు నచ్చినంత సైజ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీరు దీన్ని బోల్డ్ కావాలంటే బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్ అట్లా చేసుకోవచ్చు అనమాట. ఈ పైన ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, బోల్డ్ కావాలంటే బోల్డ్, ఎట్లా కావాలంటే అట్లా మీరు చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ అనేది ఇట్లా రొటేట్ చేయొచ్చు కూడా, పైకి కిందకి అట్లా రొటేట్ కూడా, మీకు నచ్చినట్టు స్టైల్కి ఇవ్వాలంటే ఇట్లా సైడ్కి రొటేట్ చేయటం, అట్లా ఎట్లా కావాలంటే ఆ టెక్స్ట్ని మీరు ఆ టెక్స్ట్తో అట్లా ఆడుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ నేను స్ట్రైట్గా ఇస్తున్నాను. ఈ వెల్కమ్ టు మై ఛానల్ అనే దాన్ని నేను ఇంకా ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ టెక్స్ట్ మీద డబల్ ట్యాప్ చేసి ఈ కీబోర్డ్ పక్కన టెంప్లెట్ అని ఉంది చూసారా, టెంప్లెట్ ఇస్తే డిఫరెంట్ టెక్స్ట్ స్టైల్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో నేను దీన్ని ఇట్లా ఇస్తున్నాను. దాన్ని ఇచ్చిన తర్వాత దాని యొక్క స్టైల్ మార్చాలనుకుంటున్నాను, అంటే కలర్. సో ఆ కలర్ ప్రెజెంట్ వైట్ ఉంది కదా, నేను ఎల్లో ఇవ్వాలనుకుంటున్నాను. సో చూసారా ఇప్పుడు ఎల్లో అయిపోయింది. అండ్ దానికి గ్రేడియంట్ కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట, అంటే వేరే కలర్ మిక్సింగ్ అనమాట. చూసారా ఇప్పుడు చాలా గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి, అంటే మిక్సింగ్ కలర్స్. అట్లా కలర్స్ని డిఫరెంట్ కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇట్లా వెల్కమ్ టు మై ఛానల్ అనేది ఇట్లా ఇచ్చాను. దీన్ని ఫాంట్ కూడా చేంజ్ చేయొచ్చు మీకు నచ్చిన కలర్కి. చూసారు ఇప్పుడు ఫాంట్స్ స్టైలిష్గా కొన్ని ప్రీమియం ఉంటాయి, దాన్ని కాకుండా నేను నార్మల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రీమియం యూజ్ చేస్తే మనం పే చేయాల్సి ఉంటుంది, కాబట్టి నేను నార్మల్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా టెక్స్ట్ కొంచెం డిక్రీజ్ చేసుకుంటున్నాను. సో ఇట్లా డిక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టిక్ మార్క్ అయితే మీరు యాడ్ చేయాలి. టిక్ మార్క్ చేస్తే అది మీకు వచ్చేస్తుంది అనమాట, సెలెక్ట్ అయిపోయినట్లు. అండ్ నెక్స్ట్ దాంట్లోనే మీకు ఈ స్టైల్ అంటే ఇట్లా కలర్స్ మార్చుకోవడం, ఫాంట్ అంటే ఫాంట్ మార్చుకోవటం, పక్కన యానిమేషన్ అని ఉంది కదా, అంటే ఏంటంటే మీ టెక్స్ట్ ఎట్లా రావాలి అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చూపిస్తున్నారు కదా టెక్స్ట్ ఎట్లా రావాలని. ఇప్పుడు నేను దీన్ని టిక్ చేశాను. సో టెక్స్ట్ అంతా కూడా అట్లానే వస్తుంది అనమాట. లేదు టెక్స్ట్ అనేది ఇట్లా 1 by 1 రావాలనుకుంటున్నాను, అట్లా ఎట్లా కావాలంటే అట్లా మీరైతే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఓకే క్లిక్ చేస్తున్నాను, టిక్ చేస్తున్నాను పైన. సో ఇప్పుడు ప్లే చేసి చూస్తే ఎట్లా వస్తుంది అనేది. సో ఇట్లా అనేది వస్తుంది అనమాట. ఈ కింద ఈ ఏప్రిల్ ఇది ఉంది కదా, దీన్ని కూడా మీకు నచ్చింది చేసుకోవచ్చు. నేను నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను, సుప్రియా టాక్స్ 1208 అని. దీని మీద ఇట్లా ఓకే క్లిక్ చేశాను. సో ఈ కింద దాన్ని నేను తీసేయాలనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసి జస్ట్ డబల్ ట్యాప్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి. వన్స్ క్లిక్ చేస్తే పైన డిలీట్ ఉంది కదా, పైన ఎక్స్పోర్ట్ పైన దాన్ని డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు చూసారా ఓన్లీ సుప్రియా టాక్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని ఉంది. ఈ వెల్కమ్ టు మై ఛానల్ని నేను బోల్డ్ ఇచ్చేసాను. బోల్డ్ ఇచ్చేసి నాకు ఈ కలర్ నచ్చలేదు, సో జస్ట్ వైట్ కలరే ఇస్తున్నాను, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఫాంట్ కూడా నాకు నచ్చిన ఫాంట్కి నేను మార్చాను, ఇట్లా ఇచ్చాను అనమాట. సో
ఈ విధంగా అయితే మీరు టెక్స్ట్ స్టైల్స్ని మీరు ఇక్కడనే కాదు, స్టార్టింగ్ అనే కాదు, ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్రొడక్షన్ కనే కాదు, సేమ్ ఇదే విధంగా టెక్స్ట్ స్టైల్ని మీరు వీడియో మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు ప్లే చేసి వీడియో ప్లే చేసి చూపిస్తాను. చూసారా, ఇది ఇంట్రొడక్షన్ అవుతుంది. సో ఇదనమాట ఇంట్రొడక్షన్కి ఇట్లా యాడ్ చేయటం టెక్స్ట్ని. ఈ టెక్స్ట్ అనేది మీరు వీడియోలో ఎక్కడైనా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఎట్లా అంటే, జస్ట్ కింద వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా వైట్ మార్క్ పడి కింద ఆప్షన్స్ అన్నీ కూడా చూపిస్తాయి అనమాట. ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ కింద 1 by 1 లైన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ అని ఉంది. ఈ స్ప్లిట్ అంటే ఏంటి అంటే, మీరు వీడియో మధ్యలో ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ చేశారు అంటే అటు ఇటు చూడటం కానీ, లేదంటే వేరే ఏదైనా పని చేయటం కానీ అట్లా చేశారనుకోండి, సో ఆ క్లిప్ని మీరు మధ్యలో డిలీట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దానికోసం నేను స్ప్లిట్ మీద క్లిక్ చేశాను. స్ప్లిట్ మీద నొక్కగానే ఇట్లా వస్తుందన్నమాట, వీడియో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిలీట్ చేయాలని. నేను జస్ట్ ఈ కొంచెం పార్ట్ తీయాలనుకుంటున్నాను. చూసారా, కొంచెం పార్ట్ జస్ట్ బ్లూ లైన్ ఉంది కదా, ఆ బ్లూ లైన్ ఎక్కడ కావాలంటే అక్కడ వరకు తీయాలనుకుంటున్నాం. ఇప్పుడు చూసారా, అటు ఇటు సైడ్ డిఫరెంట్ అయిపోయింది. ఈ మధ్యలో ఉంది కదా ఈ పార్ట్, ఈ కొంచెం పార్ట్ దీన్ని నేను తీయాలనుకుంటున్నా కాబట్టి దాని మీద టిక్ చేసుకొని పైన డిలీట్ ఉంది కదా, ఆ డిలీట్ మీద చేసేసా. ఇప్పుడు చూసారా, ఆ కొంచెం పార్ట్ పోయి మిగతా వీడియో అంతా కూడా కంటిన్యూస్గా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ప్లిట్ తర్వాత ట్రాన్సిషన్. ఈ ట్రాన్సిషన్ అంటే ఏంటంటే, సపోజ్ 2 వీడియోస్ మీరు వీడియోస్ యాడ్ చేస్తారు కదా, 2 or 3, లేదంటే వేరే వేరే ఫొటోస్ యాడ్ చేసుకోవటం కానీ, అట్లా ఒక వీడియోకి ఇంకో వీడియోకి మధ్యలో ఎఫెక్ట్ని యాడ్ చేయటం అనమాట. సపోజ్ ఇప్పుడు చూసారా, ఇదొక వీడియో అండ్ ఇదొక వీడియో, దీని మధ్యలో ఇక్కడ ఒక వైట్ది ఉంది కదా, దానికి ట్రాన్సిషన్ యాడ్ అయ్యిద్ది అనమాట. సపోజ్ ఈ వీడియోని క్లిక్ చేసా, ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు చాలా అయితే ఉంటాయన్నమాట, బేసిక్ అని, సింపుల్ అని, 3D ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఇట్లా ఏవేవి చాలా అయితే ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని ప్రీమియం అయితే ఏ అయితే ఉన్నాయో దానిపైన ప్రో అని యాడ్ చేసి ఉంటుంది. ఆ ప్రో అయితే మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈ మిగతా అన్నీ నార్మల్ అనమాట. సో నేనైతే ఫిలిం రోల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫిలిం రోల్ యాడ్ చేస్తే చూసారు, ఇప్పుడు ఒక వీడియో అయిపోయిన తర్వాత ఇంకో వీడియో ప్లే అయ్యే టైంలో అట్లా ఫిలిం లాగా వస్తుందన్నమాట. ఇది ట్రాన్సిషన్ సంబంధించి. మీరు చేంజ్ చేయాలనుకుంటే సేమ్ ఆ వీడియో మధ్యలో ఒక వీడియో ఇంకో వీడియో మధ్యలో క్లిక్ చేసి ట్రాన్సిషన్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఆ ట్రాన్సిషన్ వద్దు అనుకొని ఇప్పుడు ఇక్కడ వేరే ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటున్నా, స్లైడ్ షో ఉంది, దాన్ని నేను జస్ట్ ఇట్లా పెట్టాను. నాకు నచ్చిన దాని మీద బ్లూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. టిక్ చేసిన వెంటనే ఇప్పుడు చూసారా చేంజ్ అయిపోయింది అనమాట. అట్లా మీరు చేంజ్ చేయొచ్చు. అలానే ఇప్పుడు ఈ చేంజ్ చేసిన దానికే దాని మీద 2 లైన్స్ ఉన్నాయి. అదంటే ఏంటంటే, ఆ లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది అనేది స్పీడ్ అనమాట. మీకు స్పీడ్గా యానిమేషన్ అవ్వాలా, స్లోగా యానిమేషన్ అవ్వాలా అనేది మీరు స్పీడ్ కూడా ఇచ్చుకోవచ్చు. చూసారా, స్లోగా అవుతుంది. లేదు స్పీడ్గా ఇస్తే చూడండి స్పీడ్గా అయిపోతుంది, స్లోగా ఇస్తే స్లోగా అయిపోతుంది. ఇట్లా అనమాట. ఇది దీనికి సంబంధించి టైమింగ్ ఇవ్వడం. సో ఇచ్చేసి దాని మీద టిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది మీకు యాడ్ అయిపోతుంది. ఇది ట్రాన్సిషన్కి సంబంధించింది. నెక్స్ట్ మీరు ఏ వీడియో అయినా సరే ఎడిట్ చేసుకోవాలనుకుంటే దాని మీద జస్ట్ వీడియో మీద ట్యాప్ చేస్తే కింద ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి కట్అవుట్. ఈ కట్అవుట్ అంటే ఏంటంటే, సపోజ్ మీకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది బాగా వీడియోలో, సో దాన్ని జస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయటం కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవటం కానీ అనమాట. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఉంది కదా, కట్అవుట్ మీద క్లిక్ చేసా. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే కంప్లీట్గా రిమూవ్ చేసేస్తుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్గా మార్చేస్తుంది. లేదు నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నా అంటే కలర్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్, సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇట్లా యాడ్ అయిపోతుంది అనమాట. ప్లే చేస్తున్నా చూడండి, అట్లా యాడ్ అవుతుంది. లేదు నాకు కలర్స్ వద్దు, యానిమేషన్స్ ఉన్నాయన్నమాట, ఈ యానిమేషన్ నేను ఇచ్చుకుంటా అంటే యానిమేషన్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, యానిమేషన్ ఇస్తే ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేది అట్లా స్టార్స్ వస్తున్నాయి కదా, అట్లా ఆ వీడియో వరకు అట్లా యానిమేషన్ యాడ్ అయ్యిద్ది. లేదు నాకు యానిమేషన్ కూడా వద్దు, నేను ఇమేజ్ యాడ్ చేసుకుంటా అంటే వాళ్ళు కొన్ని ఇన్బిల్ట్ ఇమేజెస్ అనేది ఇచ్చి ఉన్నారనమాట. ఇన్బిల్ట్ ఇమేజెస్ ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను ఇది యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు దానికోసం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరేది మార్చుకోవాలనుకుంటే మీరు నన్ చేసేయాలంటే ప్రీవియస్గా చేసిన దాన్ని తీసేసి దాన్ని మళ్ళీ వీడియో ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. ఇందాక యానిమేటెడ్ పెట్టారు కదా, దాన్ని నన్ చేసేయండి. నన్ అంటే రిమూవ్ చేసేయటం అనమాట. రిమూవ్ చేసి ఇప్పుడు ఇమేజెస్కి వెళ్ళి మీకు నచ్చిన దాన్ని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అనేది చూసారా ఇట్లా పెట్టాను. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను. చూసారా నా బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా మారిపోయింది ఆ పర్టికులర్ వీడియో వరకు.
ఇట్లా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యాక్గ్రౌండ్కి. మీరు చూసుకోండి, ఇట్లా లవ్ సింబల్స్వి కానీ లేదంటే స్టార్స్ కానీ వెనకాల సినిమా హాల్కి వచ్చినట్లు అట్లా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీకు చూసి మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఇక్కడ చూసారా చెట్లు ఉన్నట్లు అట్లా అన్నీ ఉన్నాయి వాల్ లాగా. ఇట్లా పెట్టుకున్న తర్వాత పక్కన రైట్ మార్క్ ఉంది, టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద టిక్ చేస్తే ఇది అనేది మీకు యాడ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది రావాలి అంటే జస్ట్ ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కట్అవుట్ పక్కన ఏఐ ఎఫెక్ట్. ఏఐ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొన్ని రన్ అవుతున్నాయి కదా, అది మీ వీడియోకి మీరైతే ఇవ్వచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఈ స్టార్స్ లాగా ఉంది కదా, అట్లా స్టార్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదో కలర్స్ వెళ్తున్నాయి అట్లా ఇవ్వచ్చు. ఇట్లా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ యాడ్ చేయటం. ఇక్కడ ఈ వెనకాల బటర్ఫ్లైస్ రన్ అవుతున్నాయి కదా, దాన్ని మీరు టిక్ చేస్తే చూడండి బ్యాక్గ్రౌండ్లో బటర్ఫ్లైస్ అవుతున్నాయి అట్లా అనమాట. ఈ ఏఐ ఎఫెక్ట్ ఏంటంటే జస్ట్ మన బ్యాక్గ్రౌండ్ అట్లా రిమూవ్ చేసుకొని వాళ్ళు ఇచ్చినవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది ఏఐ ఎఫెక్ట్ అంటే. నెక్స్ట్ ఏఐ ఆడియో టూల్. ఈ ఆడియో టూల్లో ఏంటంటే వాయిస్ ఓవర్ కోసం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియో టూల్ గురించి చెప్పే ముందు ఏంటంటే జస్ట్ ఈ వీడియో మీరు ఆల్రెడీ వీడియో అని పెట్టున్నారు కదా, ఈ వీడియోలో ఆల్రెడీ మాట్లాడే ఉంటారు కదా, మీరు ఆ వీడియోలో మాట్లాడిన దాన్ని మీరు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదు మీరు అక్కడ వీడియోలో వాయిస్ ఓవర్ అనేది తప్పుగా ఇచ్చాను, నేను మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో కోసం వాయిస్ ఓవర్ సపరేట్గా ఇస్తా అంటే అట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. దానికోసం మీరు ఏం చేయాలంటే ఆ వీడియో మీద క్లిక్ చేసి కింద వాల్యూమ్ ఉంది కదా, ఆ వాల్యూమ్ని ఇట్లా డిక్రీజ్ చేసేయండి, అంటే కంప్లీట్గా మ్యూట్ చేసేసారు. సో అప్పుడు ఏమైంది, మీ వీడియో వెనకాల ఆల్రెడీ ఉన్న వీడియో వెనకాల వాయిస్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా వాయిస్ ఇవ్వాలనుకుంటే కింద ఏ ఆడియో టూల్ ఉంది కదా, మైక్ లాగా ఉంది, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ 1 2 3 4 5 ఆప్షన్గా వాయిస్ ఓవర్ అని ఉంది కదా, ఆ వాయిస్ ఓవర్ మీద టిక్ చేస్తే మీరు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడి నుంచి. ఇప్పుడు ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఆ బ్లూ లైన్ అడ్జస్ట్ చేసి నేను వీడియో స్టార్టింగ్ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ వాయిస్ ఓవర్ మీద ఒకసారి క్లిక్ చేస్తే కింద రికార్డ్ అని ఉంది కదా, ఆ రికార్డ్ మీద ఇంకోసారి టిక్ చేయండి. సో ఏ ఆడియో టూల్ అని అడుగుతుంది. నేను ఫస్ట్ ఆడియో ట్రాక్ అని ఇచ్చాను. ఫస్ట్ ఆడియో ట్రాక్, సెకండ్ ఆడియో ట్రాక్లో మ్యూజిక్ యాడ్ చేసుకోవటం అట్లా చేసుకోవడానికి అనమాట. సో ఫస్ట్ ఆడియో ట్రాక్లో నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తాను చూడండి. ఓకే క్లిక్ చేశా. సో ఇప్పుడు నా వాయిస్ అనేది ఆల్రెడీ రికార్డ్ అవుతుందన్నమాట. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేను మీకు ప్లే చేస్తాను చూడండి. ఓకే క్లిక్ చేశా. సో ఇప్పుడు నా వాయిస్ అనేది ఆల్రెడీ రికార్డ్ అవుతుందన్నమాట. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చూసారా ఇట్లా ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే వాయిస్ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను మ్యూట్ చేసేసి కింద వాయిస్ ఓవర్ని అయితే ఇచ్చానమాట. ఈ వాయిస్ ఓవర్లో కూడా మీరు వీడియో వాయిస్ ఓవర్ని తగ్గియాలనుకుంటే వీడియో మీద క్లిక్ చేయాలి. అదే ఆడియో వాయిస్ ఓవర్ని మ్యూట్ చేయాలనుకుంటే ఆడియో కింద బ్లూ ఉంది కదా, ఆ వాయిస్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ దగ్గర వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకున్న వాల్యూమ్ కంటే 200 వాల్యూమ్ పెట్టాను. ప్రెజెంట్ 100 ఉంది, నేను 200 పెట్టుకున్నా. లేదు నాకు అసలు తక్కువ ఉంటే చాలు అంటే తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. అట్లా 2 వాయిసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ వీడియో వాయిస్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇట్లా ఇక్కడ వాయిస్ అయినా సరే ఇవ్వచ్చు. అట్లా ఏది కావాలంటే అది వాల్యూమ్ ద్వారా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వాల్యూమ్కి సంబంధించింది అనమాట. అండ్ ఈ వాల్యూమ్లో కూడా మీరు మధ్యలో ఎక్కడైనా మిస్టేక్ చేశారు, పొరపాటున ఏదైనా మధ్యలో మిస్టేక్ చేశారు, ఆ వాయిస్ని కొంచెం రిమూవ్ చేయాలంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, స్ప్లిట్ ఉంది కదా, ఆ స్ప్లిట్లో వాయిస్ని రిమూవ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఈ ఆడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ ఉంది కదా, ఈ స్ప్లిట్లో మీరు ఎక్కడైతే మిస్టేక్ చేశారో అక్కడి నుంచి ఈ కొంచెం పార్ట్ వరకు ఇగో ఈ మధ్యలోదనమాట, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నేనైతే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఆ మధ్యలో ట్రాక్ని క్లిక్ చేసి డిలీట్ చేసేసా. సో అక్కడైతే వాయిస్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అక్కడ వాయిస్ అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు వాయిస్ ఎక్కడైనా మధ్యలో మిస్టేక్ చేసి ఉంటే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇప్పుడు ఏ ఆడియో టూల్ అయిపోయింది కదా, ఏ ఆడియో టూల్లో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి,
అండ్ వాల్యూమ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా వాల్యూమ్ తీసేయాలి అని చెప్పా. ఇంకోటి ఏంటంటే ఏఐ వాయిస్ చేంజర్, అంటే మన వాయిస్ని వేరే వాళ్ళ వాయిస్లోకి మార్చేది. ఫస్ట్ ఆప్షన్ అది. ఈ ఏఐ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డక్ అని చెప్పేసి, అట్లానే ఆస్ట్రోనట్ అని, పిల్లల వాయిస్ అని, మ్యాన్, ఉమెన్, చిక్ ముక్ అంటే ఏందో, చైల్డ్, ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ నేను ఇప్పుడు చిప్ ముక్ 1 అని పెట్టాను. దాని మీద క్లిక్ చేసి కింద అప్లై ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేశాను. టిక్ చేస్తే ఎలా ఉన్నారు అందరూ టిక్ చేసి ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. ఇప్పుడు నా వాయిస్ అనేది ఆల్రెడీ ఈ కింద వాయిస్ ఓవర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ వాల్యూమ్ని నేను డిక్రీజ్ చేసి ఈ పైన ఆడియోకి కదా ఇప్పుడు నేను చూపించింది ఈ చిప్ ముక్ అనే దాన్ని ఇంక్రీజ్ చేసి చూపిస్తాను. ఎలా ఉన్నారు చూసారా? ఈ పైన వీడియో ఉన్న ఆడియోకి నేను చిప్ ముక్ అనేది యాడ్ చేశాను. అందుకే నేను వాయిస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ చేసి చూపించాను. ఇప్పుడు నేను కింద ఆడియో నేను ఇందాక రికార్డ్ చేశాను కదా, ఆ ఆడియోకి ఏ ఆడియో టూల్ యూజ్ చేసి నేను ఏ వాయిస్ చేంజర్ని ఇప్పుడు చిప్ ముక్ కాకుండా చైల్డ్ అని ఉంది కదా, దాన్ని ఇచ్చి చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుందని. ఈ చైల్డ్ మీద క్లిక్ చేసి జస్ట్ అప్లై క్లిక్ చేసి ఈ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇట్లా ఇంక్రీజ్. ఇప్పుడు నా వాయిస్ అనేది ఆల్రెడీ రికార్డ్ అవుతుందన్నమాట. చూసారా? చైల్డ్ వాయిస్ అనేది ఆల్రెడీ రికార్డ్ అవుతుందన్నమాట. ఇట్లా మీరు వీడియోకి వాయిస్ ఓవర్ వేరేది మార్చాలన్నా మార్చొచ్చు, కింద ఆడియోకి వాయిస్ మార్చాలన్నా మార్చొచ్చు. కానీ ఒకసారి చూసుకోండి వాల్యూమ్ ఇంక్రీజ్లో ఉందా డిక్రీజ్లో ఉందా అనేది చూసుకోండి. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకొని వాయిస్ అనేది ఆల్రెడీ రికార్డ్ అవుతుందన్నమాట. అట్లా మీరు ఏది కావాలంటే అది వాయిస్ ఓవర్లో ఇవ్వచ్చు అనమాట. ఇది దేనికి సంబంధించింది? ఈ ఏఐ ఆడియో టూల్కి సంబంధించింది. వాల్యూమ్ అంటే చెప్పా కదా, మీ యొక్క వీడియోకి వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా, అలానే మీ ఆడియోకి కూడా వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్టర్స్. ఈ ఫిల్టర్సే మెయిన్ పార్ట్ అనమాట. అంటే మన యొక్క వీడియోకి ఎన్ని రకాలైన ఫిల్టర్స్ యాడ్ చేయవచ్చు అని. సపోజ్ దీంట్లో నేను ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ వాడవచ్చు అనమాట. చూసారా? ఇది మరీ కలర్ ఎక్కువైపోయింది. సో అట్లా చాలా కలర్స్ అయితే వాళ్ళు ఇచ్చి ఉంటారు పోర్ట్రేట్లో. మీకు నచ్చిందని పెట్టుకోవచ్చు. అండ్ దాని యొక్క కలర్ని కొంచెం తగ్గించాలంటే 2 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద టిక్ చేసి చూసారా ఇట్లా కొంచెం తగ్గియచ్చు, లేదంటే ఎక్కువ 100% కావాలంటే 100%. అట్లా మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన ఎఫెక్ట్ దాన్ని బట్టి. సో ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్ళి ఇట్లా వామ్ కానీ, స్టైల్ కానీ, వింటేజ్ కానీ, అట్లా ఏది కావాలంటే అది, సిటీ వైబ్స్ అని, ఫుడ్ అని చాలా అయితే ఉంటాయి. మీకు ఏది కావాలంటే ఆ ఫిల్టర్ అనేది మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇచ్చేసి నేను కొంచెం తగ్గించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం తగ్గిస్తే ఇప్పుడు ఇట్లా అనమాట. సో దీన్ని మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ అని ఉంది కదా, ఆ టిక్ క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. అట్లా యాడ్ అయిపోతుంది అనమాట. ఆ ఫిల్టర్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫిల్టర్కి సంబంధించి. మీరు అట్లా చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. క్లీన్ వైట్ అని, ఫిలిం అని, చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. మీకు ఏదైతే సూట్ అవుతుందో అదైతే పెట్టుకోండి. ఫిల్టర్కి సంబంధించి ఇది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్ అంటే ఏం లేదు, మీ యొక్క వీడియోకి బ్రైట్నెస్ పెంచడమా తగ్గించడమా, కాంట్రాస్ట్ పెంచుకోవటం, శాచ్యురేషన్ ఇవ్వడం, ఇవన్నీ వీడియో ఎడిటింగ్ కోసం అనమాట. శాచ్యురేషన్ కావాలంటే శాచ్యురేషన్, కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఈ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ ఆప్షన్ ఉంది కదా. ఈ స్పీడ్ అంటే ఏంటి అంటే మీ యొక్క వీడియోని స్పీడ్గా పెట్టేయాలి. కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ యొక్క వీడియో స్టార్టింగ్గా స్పీడ్గా కొంచెం క్లిప్స్ చూపిస్తూ ఉంటారు. దానికోసం అనమాట ఇది. ఇప్పుడు చూసాను నేను స్పీడ్ పెంచేగానే ఈ వీడియో అంతా కూడా చిన్నది అయిపోయింది, మొత్తం స్పీడ్గా వెళ్ళిపోయింది. చూసారా? అట్లా స్పీడ్గా అట్లా అన్నమాట. సో మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసేసి ఇట్లా సెలెక్ట్ చేసి ఆ వీడియోని సెలెక్ట్ చేసి మళ్ళీ నేను స్పీడ్కి వెళ్ళిపోయి ఇట్లా డిక్రీజ్ చేశాను అనుకోండి, ఆ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా. మీరు స్లోమో అంటే కొన్ని వీడియోస్ స్లోగా యాడ్ చేయాలనుకుంటారు. సపోజ్ ఏదైనా వాటర్ అనేది వర్షం పడుతూ ఉందనుకోండి, దాన్ని స్లోగా చూపించాలనుకుంటే ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత వీడియోకి వెళ్ళి స్పీడ్ మీద క్లిక్ చేసి స్లో పెట్టేశారనుకోండి, చాలా స్లోగా అయితే వెళ్తుంది. ఈ వాయిస్ అనేది ఫస్ట్ తగ్గిస్తాను, అదే వినిపిస్తూ ఉంది. సో ఈ విధంగా అయితే మీరు
ఫిల్టర్స్ని యాడ్ చేసుకొని స్పీడ్ని యాడ్ చేసుకొని స్పీడ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయవచ్చు. అట్లానే సేమ్ వీడియోకి అయితే అట్లా ఆడియోకి కూడా మీరు స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయటం డిక్రీజ్ చేయటం కూడా సేమ్ కింద ఆడియో మీద టిక్ చేసి ఈ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటారో డిక్రీజ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఆడియోని కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఈ స్పీడ్ నుంచే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్ అంటే ఆ ప్లేస్లో వేరే ఏదన్నా మీరు మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మ్యూజిక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ డౌన్లోడెడ్ మ్యూజిక్కా లేదంటే రికార్డెడ్ మ్యూజిక్కా అని చూపిస్తుంది. లేదు నేను వాళ్ళు ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫ్రీలోకి వెళ్ళి ఇక్కడ పియానో అని పాప్ అని చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ పాప్ మీద క్లిక్ చేసి ఆ ప్లస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అది వచ్చి నాకు యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అని. దీన్ని సెలెక్ట్ చేసుకొని టిక్ చేస్తే వాళ్ళదే యాడ్ అయిపోయి ఉందన్నమాట. చిన్న చిన్న మధ్యలో క్లిప్స్ కూడా వస్తాయి, అంటే కౌంట్ డౌన్ అని గ్రీటింగ్ చిన్న SMS సౌండ్ లాగా అట్లాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే అట్లా ఫ్రీ మ్యూజిక్లో యాడ్ చేయడం ద్వారా కాపీరైట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఫ్రీ మ్యూజిక్ మీరు యాడ్ చేశారు కాపీరైట్ అని చెప్పి పడుతుంది. కాబట్టి మీరు అట్లాంటి మ్యూజిక్స్ యాడ్ చేయకుండా ఉండడమే బెటర్. ఎక్కువ శాతం మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. లేదంటే మీరు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలంటే యూట్యూబ్ స్టూడియోలో మీరు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన మ్యూజిక్ని యాడ్ చేయొచ్చు. కానీ ఇట్లా యాప్స్లో ఏదైనా మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకుంటే ఇట్లా కాపీరైట్ ఇష్యూస్ అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే మ్యూజిక్ అనేది మీరు ఇవ్వచ్చు. సో ఇది నెక్స్ట్ డూప్లికేట్ అని ఉంది. ఈ డూప్లికేట్ అంటే ఏంటంటే మీ యొక్క వీడియో ఇంకోసారి డూప్లికేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంకో వీడియో అనేది పడుతుంది. ఫేస్ స్మూత్నర్ అని ఉంది. అంటే మీ ఫేస్ని ఎక్కడ కూడా ఎలాంటి మచ్చలు లేకుండా ఫేస్ని నీట్గా స్మూత్ చేసేసిద్ది అనమాట. ఇట్లా ఫేస్ చూసారు కదా, ఇప్పుడు ఎలాంటి మచ్చలు లేకుండా ఫేస్ అనేది స్మూత్ చేసేసిద్ది. ఇది ఫేస్ స్మూత్. అండ్ ఫ్లిప్ అంటే ఫోటోని అటు ఇటు కూడా ఫ్లిప్ చేయవచ్చు. ఇట్లా ఫోటోని అనే కాదు వీడియోని కూడా మీరు ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. అట్లానే నెక్స్ట్ వచ్చేసరికి దీని మీద మళ్ళీ క్లిక్ చేసా ఫోటో మీద. సో బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, రీప్లేస్ అయిపోయింది. క్రాప్ అంటే మీరు ఇట్లా క్రాప్ ఎంత కావాలంటే అంత సైజు క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో అది క్రాప్. నెక్స్ట్ రొటేట్, ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేయొచ్చు వీడియోని. లేదంటే మీరు ఇట్లా వీడియో పట్టుకొని ఎట్లా అయినా తిప్పొచ్చు అనమాట, ఎటు కావాలంటే అటు. అట్లయినా రొటేట్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు అట్లయినా రొటేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫోటోని డ్యూరేషన్ అక్కడే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాని మీద క్లిక్ చేసి ఈ వైట్ ఉంది కదా, ఈ వైట్ దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు కొంచెం సేపు కావాలంటే ఇట్లా, ఈ కొంచెం చాలు అనుకుంటే ఇట్లా, లేదంటే నేను డ్రాగ్ చేసుకోవాలనుకుంటే డ్రాగ్, అట్లా ఎక్కువసేపు కావాలంటే ఎక్కువసేపు, తక్కువసేపు కావాలంటే తక్కువసేపు, ఏదైనా సరే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు జస్ట్ వీడియోని అసలు ఏం టిక్ చేయకుండా జస్ట్ ఇట్లా బ్లూ మార్క్ ఉంది కదా దాని మీద అట్లా ఉంచేస్తే కింద కొన్ని చూపిస్తున్నాయి. టెక్స్ట్ అని, ఓవర్లే అని, ఆడియో ఎఫెక్ట్స్, స్టిక్కర్, ఇవన్నీ వేరే ఆప్షన్స్ అనమాట. వీడియోని టిక్ చేస్తేనేమో ఆ వీడియోకి ఎడిటింగ్ సంబంధించిన టూల్సే కింద కనిపిస్తాయి. అట్లా వీడియోని టిక్ చేయకుండా నార్మల్గా టిక్ చేయకుండా బ్లూ మార్క్ ఇట్లా పెట్టుంది కదా, జస్ట్ ఇట్లా తీసేస్తే కింద వేరే కనిపిస్తున్నాయి. దాంట్లో టెక్స్ట్ అంటే ఇందాక నేను మీకు చూపించాను కదా, ఇప్పుడు ఈ వీడియోకి నేను వేరే టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చింది సేమ్ ఇందాక ఫాంట్, యానిమేషన్ అవన్నీ చూపించా కదా, ఏది కావాలంటే అది అట్లా యాడ్ చేసుకో. దాంట్లోకి వెళ్ళేసి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ టు ఎడిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి హలో అని ఇచ్చి టిక్ చేసి దాన్ని మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు దాని మీద ఇచ్చేస్తే కనిపిస్తుంది. ఆ హలోకి మీరు ఇందాక సేమ్ స్టార్టింగ్లో చెప్పా కదా యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని, అట్లా మీరు యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఓవర్లే అంటే ఏంటంటే ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ ఇంకో వీడియో పెట్టుకుంటారు కదా చాలామంది, అది ఓవర్లేకి సంబంధించింది అనమాట. ఇప్పుడు నేను ఓవర్లేలో ఇంకో వీడియో ఇస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో ఉంది కదా, దానికి మధ్యలో ఇంకో వీడియో ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ చిన్న వీడియో ఒకటి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. దీనికోసం నేను పవర్ డైరెక్టర్ యాప్ ఇట్లా దీన్ని నేను మధ్యలో కాకుండా ఈ సైడ్లో సైజ్ డిక్రీజ్ చేయాలనుకుంటే ఇట్లా డిక్రీజ్ చేసేవచ్చు. ఈ సైజ్ని ఇట్లా ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. ఇట్లా డిక్రీజ్ చేసుకొని ఇప్పుడు చూడండి. దీనికోసం నేను పవర్ డైరెక్టర్ యాప్ని ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఇట్లా అనమాట. సో ఇట్లా ఒక వీడియో వెనకాల ఇంకో వీడియోని యాడ్ చేసుకోవడాన్ని ఓవర్లే అంటారు. అది ఓవర్లేకి సంబంధించింది. ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ మనం వీడియో ఎఫెక్ట్స్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది, ఈ లైట్ ఉంది కదా, దీన్ని జస్ట్
మనం ప్లస్ మార్క్ యాడ్ చేస్తే ఆ లైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. బటర్ఫ్లైస్ వెనక లైట్ చూసారా, అట్లాంటి ఎఫెక్ట్స్ అంటే అట్లా ఉంటాయన్నమాట. మీకు నచ్చిన ఎఫెక్ట్ని పెట్టుకోవచ్చు. ఆ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్ ఓవర్లేకి వెళ్ళి ఈ ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ రికార్డింగ్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయ్యింది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే అది మన వీడియోలో చూసారా పైన రికార్డింగ్ అని పడుతుంది. సో అట్లా అనమాట. ఈ స్టిక్కర్స్ అంటే ఏంటంటే మనం దీంట్లో స్టిక్కర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే కొంతమంది సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు కదా, ఆ ఫ్రీ స్టిక్కర్స్ అనమాట. మనం పెయిడ్ కూడా అవసరంలా. ఈ సబ్స్క్రైబ్ అనే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా, దానికి సంబంధించి ఈ వీడియోలో కూడా యాడ్ చేయొచ్చు. చూసారా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా అనడానికి ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట. స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ స్టిక్కర్ అనే కాదు, చాలా స్టిక్కర్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ చూసారా, లవ్ కానీ, ఫైర్ కానీ, అట్లానే ఇంకా సేల్ ప్రమోషన్కి సంబంధించి సోషల్ మీడియాలో ఇట్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్, యూట్యూబ్ సింబల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లానే మనం ఏదైనా పాయింటర్ అంటే హ్యాండ్ ఇట్లా పాయింట్ చేస్తూ ఒకదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్లా పాయింటర్స్ని అలా ఏది కావాలంటే అది మనం ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ దాని మీదకి వెళ్ళి సపోజ్ ఇప్పుడు నేను ఈ లైక్ సింబల్ని పెట్టాలనుకున్నాను, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ లైక్ అనేది చూసారా, ఈ సైజ్ కూడా మీరు జస్ట్ ఇట్లా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మీ ఇష్టం అనమాట. అండ్ ఆస్పెక్ట్ రేషియో అంటే ఏంటి అంటే దీని మీద క్లిక్ చేస్తే మీరు యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే ఒక ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్ సింబల్ వేస్తుంది కదా, అది ఒక ఆస్పెక్ట్ రేషియో. ఇంకోటి 9:16 వచ్చేసరికి ఇట్లా షార్ట్ అనమాట. యూట్యూబ్ షార్ట్ అయితే ఈ ఆస్పెక్ట్ రేషియో, ఇన్స్టాగ్రామ్ అయితే ఒక ఆస్పెక్ట్ రేషియో. అట్లా మీకు ఏది కావాలంటే అదనమాట. నేనైతే యూట్యూబ్ లాంగ్ కాబట్టి ఈ ఆస్పెక్ట్ రేషియో పెట్టున్నాను. అట్లా మీరు ఆస్పెక్ట్ రేషియో ఏది కావాలంటే అది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఆస్పెక్ట్ రేషియో లాస్ట్లో వీడియో డౌన్లోడ్ చేసే ముందు ఒకసారి చూసుకోండి ఆస్పెక్ట్ రేషియో ఏది ఉంది అని. లాంగ్ వీడియోకి సంబంధించింది అయితే లాంగ్ ఆస్పెక్ట్ రేషియో పెట్టుకోండి, అంటే 16:9, లేదంటే 9:16 అట్లా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఆస్పెక్ట్ రేషియోకి సంబంధించింది. ఈ విధంగా అయితే మీరు ఈజీగా మొత్తం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవడానికి చెప్పాను కదా, ఈ పక్కన ఇదంతా అయిపోయింది కదా, ఇక్కడ పక్కన ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్కి వెళ్ళి ఫోటో కావాలంటే ఫోటో, వీడియో కావాలంటే వీడియో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని యాడ్ చేసేసుకోవచ్చు. ఇట్లా పెట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ ఫోటో అయితే యాడ్ అయిపోతుంది అనమాట. లేదు నాకు ఈ ఫోటో వద్దు అనుకుంటే దాని మీద క్లిక్ చేసి పైన డిలీట్ ఉంది కదా, డిలీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అవుట్రో అని ఉంది కదా, అంటే అవుటర్ పార్ట్ అనమాట. ఇంతకు నేను ఇంట్రొడక్షన్ వీడియో ఎట్లానో ఇది కూడా అవుట్రో, అంటే మీ వీడియో ఎండింగ్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పి చూపిస్తారు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లా వస్తూ ఉంటాయి కదా, అవన్నమాట. సపోజ్ నేను ఇక్కడ ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. సో దాని మీద టిక్ చేసేసి జస్ట్ దాన్ని మీరు పైన అయితే చూసుకోవచ్చు బాగుందా లేదా ఎట్లా ఉందని. ఓకే అనుకుంటే ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ని యాడ్ యువర్ వీడియో పెట్టేస్తే ఇక్కడ కింద ఇట్లా కనిపిస్తుంది అనమాట. సేమ్ దాన్ని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ దాని మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు టెక్స్ట్ స్టైల్, ఫాంట్ అట్లా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా వీడియో మొత్తం వీడియో ఎడిటింగ్కి సంబంధించిన మొత్తం కూడా చెప్పాను. అండ్ మొత్తం అయిపోయినాక మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేయాలి అంటే పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ అని ఉంది కదా, దాన్ని మనం వాటర్ మార్క్ని రిమూవ్ చేయలేము, ఎందుకంటే నాది ప్రో కాదు కాబట్టి. ప్రో వాళ్ళకైతే వాటర్ మార్క్ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొడ్యూస్ మీద క్లిక్ చేస్తే ప్రొడ్యూస్ అనేది అవుతుంది. అలానే మీరు రిజల్యూషన్లో వీడియో యొక్క క్వాలిటీని కూడా ఎక్కువ చేయటం, తగ్గియటం అట్లా చేసుకోవచ్చు అనమాట. నాకు SD చాలు, లేదా HD, లేదా ఫుల్ HD అట్లా పెట్టుకోవచ్చు. అల్ట్రా HD అయితే అది ప్రో వాళ్ళకే అనమాట. సో నేను ప్రెజెంట్ ఫుల్ HD పెట్టాను. ప్రొడ్యూస్ అని క్లిక్ చేయగానే ఇట్లా చూపిస్తుంది 7-day ట్రయల్, ఫ్రీ ట్రయల్ అని. అయ్యో ఇప్పటి వరకు చేసింది వేస్ట్ అయిపోయిందా అనుకోకండి. జస్ట్ ఇక్కడ బ్యాక్ ఉంది కదా, ఆ బ్యాక్ సింబల్ క్లిక్ చేస్తే మీ వీడియో చూసారు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఫస్ట్ పవర్ డైరెక్టర్లో ఎడిట్ చేసినప్పుడు కూడా మొత్తం అయిపోయినాక ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ నొక్కితే ఇట్లా వచ్చేసింది అనమాట. ఓన్లీ ప్రోకేనేమో అని భయపడ్డా, కానీ వన్స్ బ్యాక్ క్లిక్ చేసినాక అర్థమైంది ఇక్కడ వీడియో డౌన్లోడ్ అవుతుంది అని. సో ఇదైతే ఫుల్గా 100% డౌన్లోడ్ అయిపోయిన తర్వాత
మీకు ఈ వీడియో అనేది జస్ట్ మీ గ్యాలరీలో యాడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ పవర్ డైరెక్టర్లో ఎప్పుడైతే మన ఎడిట్ చేసిన వీడియో సేవ్ అయిపోతుందో అది మీరు ఫొటోస్కి వెళ్ళిపోయి ఇక్కడ చూసారా ఇట్లా కనిపిస్తుంది. సో ఇందాక చెప్పాను కదా, ఒక టిప్ చెప్తాను. అదేంటంటే పవర్ డైరెక్టర్లో వాటర్ మార్క్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ మీరు ఎడిట్కి వెళ్ళిపోయి ఆ వీడియోని మీరు క్రాప్ చేయండి. ఎందుకంటే పవర్ డైరెక్టర్ అనేది లాస్ట్లో కనిపిస్తుంది కాబట్టి ఆ కొంచెం పార్ట్ని క్రాప్ చేసేసి సేవ్ చేసేస్తే కింద వాటర్ మార్క్ అనేది కనిపించదు అనమాట. సో అది ఒక ఎడిట్ లాగా మీరు చేసేయాలి, క్రాప్ చేసేసి పవర్ డైరెక్టర్ కనపడకుండా పెట్టేయచ్చు. సో ఇది పవర్ డైరెక్ట్కి సంబంధించిన కంప్లీట్ వీడియో ఎడిట్. వీడియో అనేది లెందీగా వెళ్ళిపోయింది ఎందుకంటే నేను డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియో అనేది చాలా లెందీగా అయింది. సో సారీ ఫర్ దట్. బట్ వీడియో ఎడిటింగ్ అనేది అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే పవర్ డైరెక్టర్లో నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయ్యి ఒకసారి ఎడిట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం మీ అంతటి మీరే ఎడిట్ చేసుకోగలరు అనమాట. వీడియో చేసేసినాక మీ అంతటి మీరే ఈజీగా ఎడిట్ చేసుకోగలరు. సో దట్ మీకు ఈసారి నుంచి మీకే అలవాటు అయిపోతుంది అనమాట. సో ఇది అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ చెప్తున్నా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.